सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। परमानन्दमयम् निरत शान्त स्वभाव निर्गुण निराकार नित्यमुक्तावधूत नित्यं नमो नमः। सर्वं ब्रह्ममयम् इति वृत्तिविहारम् साक्षात् परब्रह्म तत्त्व विहितचारम्। दिगम्बर विहारि दिव्य चैतन्य घनः देहाभिमानरहित दयासागरः। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। परमशिवेन्द्र गुरु कृपा कटाक्ष लभ्य परिपूर्णाद्वैत सिद्धान्त प्रवक्तः। आत्मविद्या विलास विहार रसिकः आनन्द घन परमहंस महितः। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। भज रे गोपालं भक्तिरसामृतवर्षं ब्रह्मानन्दलहरी हृदय विलोलम्। मौनविहारी मनोनिग्रहदक्ष मायातीत महायोगी मङ्गलकरः। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। न हम देहो न च मनो न बुद्धिरहम्। शुद्ध चैतन्यरूपोऽहम् इति नित्यम्। स्वरूपानुसन्धान सुधारसपानम्। सदाशिव ब्रह्मेन्द्र सद्गुरु चरणम्। सदाशिव ब्रह्मेन्द्र सरस्वती पाहि माम्। सच्चिदानन्द स्वरूप मामव शरणम्। सच्चिदानन्द घन सदाशिव यतीन्द्रः संसारार्णवतारक सद्गुरुनाथ पाहि मां रक्ष मां करुणानिधे त्वम्। ब्रह्मेन्द्र सरस्वती जय जय देवा।
సదాశివ బ్రహ్మేంద్రయతి జీవితం మరియు రచనలు. జీవిత పరిచయం. సదాశివ బ్రహ్మేంద్రయతి గారు 7వ శతాబ్దంలో జన్మించిన మహాయోగి, పరమహంస, పరమజ్ఞాని. ఆయన జన్మస్థలం తమిళనాడు ప్రాంతములోని కుంభకోణం సమీపంగా చెప్పబడుతుంది. చిన్నప్పటి నుండే ఆయనకు వేదాధ్యయనం, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన గురువు శ్రీ పరమశివేంద్ర సరస్వతి గురు కృపతో సదాశివ బ్రహ్మేంద్రులు అద్వైత జ్ఞానంలో స్థిరపడి తరువాత అవధూత స్థితికి చేరుకున్నారు. ఆయన ఎక్కువగా మౌనంగా ఉండేవారు. మాటలు మాట్లాడకుండా పరబ్రహ్మతత్వంలో లీనమై సంచరించేవారు. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి రాజు సైనికులు ఆయన చేతిని కత్తితో కోశారని చెబుతారు. కానీ ఆయనకు ఏ బాధ తెలియలేదు. ఆయన శరీరంపై అవగాహన లేకుండా పరబ్రహ్మానుభూతిలో ఉండేవారు. ఆయనను జీవన్ముక్తుడుగా భావిస్తారు. ఆయన ఆధ్యాత్మిక స్థితి సదాశివ బ్రహ్మేంద్రులు నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన యోగి. ఆయన బోధనలు పూర్తిగా అద్వైత సిద్ధాంతంపై ఆధారపడినవి. ప్రధాన రచనలు బ్రహ్మసూత్ర వృత్తి, బ్రహ్మసూత్రాలపై సంక్షిప్త వ్యాఖ్యానం. ఇందులో అద్వైత తత్వాన్ని సులభంగా వివరించారు. యోగ సుధాకరం, యోగ మార్గంలోని అంతర్ముఖ సాధన, సమాధి స్థితి గురించి వివరించిన గ్రంథం. ఆత్మవిద్యా విలాసము, ఆత్మతత్వం, మాయ, బ్రహ్మజ్ఞానం గురించి కవితా రూపంలో చెప్పిన గొప్ప గ్రంథం. సిద్ధాంత కల్పవల్లి, అద్వైత సిద్ధాంతాన్ని లోతుగా వివరించే గ్రంథం. స్వరూపానుసంధానం, నేను ఎవరు అనే విచారణ ద్వారా ఆత్మానుభూతిని పొందే మార్గం వివరించబడింది. సంగీత కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్రులు అనేక భక్తి కీర్తనలు కూడా రచించారు. ఇవి కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి పొందాయి. మనసా సంచరే పిబరే రామరసం, భజరే గోపాలం. సర్వం బ్రహ్మమయం. ఈ కీర్తనలు సులభమైన పదాలతో ఉన్న లోతైన అద్వైత తత్వాన్ని తెలియజేస్తాయి. ముఖ్య సందేశం సదాశివ బ్రహ్మేంద్రుల బోధనలో ప్రధానంగా చెప్పబడినది. ఆత్మనే పరబ్రహ్మ, జగత్తు మాయ, జ్ఞానం ద్వారానే విముక్తి, మౌనం మరియు ధ్యానం ద్వారా పరమానందం. సారాంశం. సదాశివ బ్రహ్మేంద్రులు భక్తి, ధ్యానం, యోగం ఈ 3 మార్గాలను సమన్వయం చేసి జీవన్ముక్త స్థితిని సాధించిన మహాయోగి. ఆయన రచనలు ఇప్పటికీ సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.